ఎస్పీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము దేశ భవిష్యత్ నిస్వార్థంగా సేవ చేసే యువతపై ఆధారపడి ఉంటుందని వెల్లడి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన 28వ కామన్వెల్త్ స్పీకర్లు ప్రెసిడెంట్ అధికారుల సమావేశం ప్రారంభించి ప్రసంగించిన ప్రధాని మోదీ. ఆది శంకరాచార్య 15 ప్రధాన గ్రంథాల గుజరాతీ అనువాద పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా సనాతన సంస్కృతి సైద్ధాంతిక మరియు ధార్మిక పునాదిని అందించిన దార్శనికుని వ్యాఖ్య. ప్రజల విశ్వాసం సైన్యం యొక్క గొప్ప బలం. శౌర్య సంధ్య కార్యక్రమంలో సైన్యం గొప్పతనాన్ని కీర్తించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆర్మీ డే సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది భారత సైన్యం అంతర్గత భద్రతా పరిస్థితిని కొనసాగిస్తూనే ఉందని వెల్లడి. ఆర్మీ ప్రభుత్వం మధ్య సమస్యలు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆర్మీ అధికారులతో భేటీ. ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు P4 కార్యక్రమమన్న చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ఆరోగ్య కార్యక్రమం అమలుకు నిర్ణయించినట్లు తెలిపిన సీఎం. మాచపూర్ గ్రామ వృద్ధులతో ఆత్మీయంగా ముచ్చటించిన మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ పాలనలో ఉన్న సంక్షేమం ఇప్పుడు లేదని ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తులు. DADR పై ప్రభుత్వం ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి. బకాయిలు చెల్లిస్తూ కానుకలు ఇచ్చామంటూ ఉదరగొడతారా అంటూ నిలదీత. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు సూచించిన టాలీవుడ్ హీరో నాని. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా సంక్రాంతి అల్పాహార విందు. తండ్రి ఆశయాలను గౌరవంగా ముందుకు తీసుకువెళ్తున్న అక్కినేని వారసులు. అండర్-19 వరల్డ్ కప్ లో బోని కొట్టిన టీమిండియా కుర్రాళ్లు. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో భారత 6 వికెట్ల తేడాతో గెలుపు. భారతదేశ భవిష్యత్తు శాస్త్రీయ దృక్పథం కలిగిన బాధ్యతాయుతంగా వ్యవహరించి నిస్వార్థంగా సేవ చేసే యువతపై ఆధారపడి ఉంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అమృతసర్లోని గురు నానక్ దేవ్ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఉన్నత విద్యా సంస్థలు తమ విద్యార్థులలో ఈ విలువలను పెంపొందించాలని ఆమె కోరారు. अगले 2 दशक वर्ष 2047 तक भारत को विकसित राष्ट्र बनाने की दिशा में बहुत ही महत्वपूर्ण है. आज के युवा अगले 2 दशकों में विभिन्न क्षेत्रों में कार्य कर रहे होंगे, नेतृत्व कर रहे होंगे. युवा शक्ति की ऊर्जा को देश के विकास में लगाने के लिए हमारे उच्च शिक्षण संस्थान को महत्वपूर्ण भूमिका निभानी होगी. प्यारे विद्यार्थियों, भारत का भविष्य ऐसे युवाओं पर निर्भर है जो वैज्ञानिक सोच रखने वाले हो, जिम्मेदारी से कार्य कर रहे और निस्वार्थ भाव से सेवा कर रहे होंगे. ऐसे सभी युवाओं से अनुरोध है कि आप जो भी कार्य चुने, ये सुनिश्चित करें कि आपका योगदान राष्ट्र को सुदृढ़
बनाएगा और मानवीय मूल्यों को मजबूत करेगा। मुझे विश्वास है कि आप भारत को और अधिक न्यायपूर्ण, समावेशी और प्रगतिशील राष्ट्र के शांति दूत के रूप में स्थापित करने के उद्देश्य के साथ जीवन में आगे बढ़ेंगे और देश को शिखर पर ले जाएंगे। मुझे शुभकामनाएं, मेरी शुभकामनाएं हमेशा आपके साथ है। ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో 28వ కామన్వెల్త్ స్పీకర్లు ప్రిసైడింగ్ అధికారుల సమావేశాన్ని ప్రారంభించారు. ఈ 3 రోజుల సమావేశంలో 42 కామన్వెల్త్ దేశాల నుంచి 61 మంది స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారులు, 4 అర్ధ స్వయం ప్రతిపత్తి పార్లమెంట్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ పార్లమెంటరీ డెమోక్రసీలో స్పీకర్ పాత్ర ప్రత్యేకమైందని, వారు తక్కువ మాట్లాడినా అందరికీ సమాన అవకాశం కల్పించాలని తెలిపారు. భారతదేశ వైవిధ్యాన్ని ప్రజాస్వామ్యం బలంగా మార్చిందని, స్వతంత్రం అనంతరం భారత్లో డెమోక్రసీ బద్ధకతనే అనుమానాలు తిప్పుకొట్టిందని గుర్తు చేశారు. तो उस दौर में ये आशंका व्यक्त की गई थी कि इतनी डाइवर्सिटी में भारत में लोकतंत्र टिक नहीं पाएगा, लेकिन भारत ने इसी डाइवर्सिटी को डेमोक्रेसी की ताकत बना दिया। एक सबसे बड़ी आशंका ये भी थी कि अगर भारत में लोकतंत्र अगर जैसे तैसे टिक भी गया तो भारत किसी भी हालत में विकास नहीं कर पाएगा। लेकिन भारत ने साबित किया कि डेमोक्रेटिक इंस्टीट्यूशंस और डेमोक्रेटिक प्रोसेसेस डेमोक्रेसी के स्टेबिलिटी, स्पीड और स्केल तीनों देते हैं। भारत दुनिया की फास्टेस्ट ग्रोइंग मेजर इकोनॉमी है। आज भारत में यूपीआई दुनिया का सबसे बड़ा डिजिटल पेमेंट सिस्टम है। आज भारत दुनिया का सबसे बड़ा वैक्सीन प्रोड्यूसर है। आज भारत दुनिया का नंबर 2 स्टील प्रोड्यूसर है। ఆది శంకరాచార్యులు సనాతన సంస్కృతికి సైద్ధాంతిక మరియు తారిక పునాదిని అందించడం ద్వారా మరింత విస్తృతం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఆది శంకరాచార్య 15 ప్రధాన గ్రంథాల గుజరాతీ అనువాదాన్ని అహ్మదాబాద్లో శాస్తు సాహిత్య ముద్రణాలయ ట్రస్ట్ విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా మాట్లాడుతూ 4 మాటల స్థాపన ద్వారా దశాబ్దాలుగా సనాతన ధర్మాన్ని పరిరక్షించి ప్రోత్సహించిన సంప్రదాయాన్ని ఆయన అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. 1 శతాబ్దానికి పైగా శాస్తు సాహిత్య ముద్రణాలయ ట్రస్ట్ గుజరాతీ భాషలో సామాన్య ప్రజలకు మతం, ఆధ్యాత్మికత, వేదాలు, ఉపనిషత్తులు, ఆయుర్వేదం మరియు ఇతర విషయాలపై పుస్తకాలను చాలా తక్కువ ధరలకు అందిస్తుందన్నారు. ఈ గొప్ప పుస్తక సంకలనం గుజరాత్ యువతరంలో గ్రంథాలయాలు మరియు గ్రంథాల పట్ల లోతైన అవగాహనను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. 117 वर्षों से स्वामी अखंडानंद जी ने अपने जीवन काल में गुजरात के युवाओं को उत्कृष्ट साहित्य रचनाएं बहुत किफायती दाम में, बहुत कम दाम में उपलब्ध हो, इसके लिए इसकी परिकल्पना की थी। और उनका जीवन ही ऐसा था कि महान व्यक्ति के सामने लोगों ने ही भिक्षु जोड़ दिया। समाज के लिए भिक्षा मांगते मांगते भिक्षु अखंडानंद ने आयुर्वेद हो, साहित्य हो, सनातन धर्म का साहित्य हो या समाज में उच्च विचारों को प्रस्तापित करने वाला साहित्य हो, इस सब के लिए जो जीवन प्रस्तापित की
खर्च, पूरा जीवन खर्च किया और एक ही जीवन में एक बहुत बड़ी संस्था इन्होंने प्रस्तापित की और अपने जीवन काल में अनेक ग्रंथों को प्रकाशित किया। श्रीमद् भगवद गीता हो, महाभारत, रामायण, योग वशिष्ठ, स्वामी राम तीर्थ के उपदेश हो, राम कथामृत हो या नीति विषयक ग्रंथ हो। मैं मेरी ही बात करना चाहूंगा। लगभग 70 के दशक में मैंने कौटिल्य का अर्थशास्त्र गुजराती में पढ़ा। वो सस्तु साहित्य ने छापा हुआ कौटिल्य का अर्थशास्त्र। इस प्रकार के अनेक ग्रंथों को उन्होंने गुजरात में उपलब्ध कराया और जो पुराने लोग हैं, मेरे जितनी आयु वाले लोग, భారత సైన్యం దేశ సామాజిక ఐక్యతను బలోపేతం చేయడానికి అమూల్యమైన కృషి చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన శౌర్య సంధ్య కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది కేవలం సైనిక దళం మాత్రమే కాదని జాతి నిర్మాణంలో ప్రధాన స్తంభమని అభిప్రాయపడ్డారు. ప్రజల అంచంచల విశ్వాసం సైన్యం యొక్క గొప్ప బలమని, ఈ విశ్వాస బంధం జాతీయ భద్రతా చట్టానికి పునాదని చెప్పుకొనొచ్చారు. మన సైనికులు త్యాగాలు వృధా కాకుండా దేశ ఐక్యత మరియు సమగ్రతను కాపాడుకోవడం మన కర్తవ్యమని, దేశ పురోగతిని తోడ్పడడం కూడా మన కర్తవ్యమని తెలిపారు. ఎందుకంటే సంపన్నమైన మరియు శక్తివంతమైన దేశం మాత్రమే తన సైన్యాన్ని బలోపేతం చేయగలిగిందన్నారు. दुनिया की जो स्थिति चल रही है उससे हम सभी वाकिफ हैं। हम एक ऐसे दौर से गुजर रहे हैं जहां स्थापित धारणाएं, इस्टेब्लिश्ड नोशंस या टूट रहे हैं या तोड़े जा रहे हैं। दुनिया अनसर्टेनिटी के दौर से गुजर रही है। ऐसे में यह बात तो पूरी तरह से स्पष्ट है कि सेनाओं का मजबूत रहना तथा सेनाओं का मॉडर्नाइज और आत्मनिर्भर रहना किसी भी देश के अस्तित्व के लिए जितना आज महत्वपूर्ण हो चुका है उतना पहले कभी नहीं रहा है। ऐसी स्थिति में सेनाओं का मजबूत रहना यह सर्वोपरि है। दूसरी ओर जो इंटर सर्विसेज लिंकेजेज हैं उनको भी लगातार मजबूत करना होगा मेरे साथियों, क्योंकि जैसे युद्ध के डायमेंशंस का विस्तार हो रहा है उसे देखते हुए अब कुछ भी अप्रत्याशित, अनएक्सपेक्टेड नहीं रह गया है। जिन बातों को पहले सिर्फ एक साधारण आर्थिक गतिविधि, इकोनॉमिक एक्टिविटी के रूप में देखा जाता था, स्ट्रेटजी के तहत आज उनका भी महत्व बहुत बढ़ गया है। हमारी सेनाएं हमारी प्राइमरी स्ट्रेंथ हैं, हमारी प्राथमिक ताकत हैं। इसलिए आपका सबके साथ फॉरवर्ड लुकअप कोलैबोरेशन यह आवश्यक है। और साथियों, हमने सेनाओं में महिलाओं की भूमिका को बढ़ाने में भी कई सकारात्मक प्रयास किए हैं। पारंपरिक रूप से महिलाओं को सेनाओं में सपोर्ट आर्म्स के रूप में बहाल किया जाता रहा है पहले, लेकिन प्रधानमंत्री जी का यह विजन रहा है कि महिलाओं की भूमिका को बढ़ाया जाए। इसलिए धीरे धीरे हमने इस दिशा में कदम उठाया है। मैं समझता हूं कि राजस्थान वासियों के द्वारा इसका स्वागत किया जाना चाहिए। సైన్య దినోత్సవం సందర్భంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ సరిహద్దులను కాపాడుతూ కీలకమైన కార్యకలాపాల సమయంలో పౌరులకు మద్దతు ఇచ్చే సైనికుల ధైర్యం, త్యాగం, క్రమశిక్షణకు ఆయన నివాళులర్పించారు. భారత సైన్యం అంతర్గత భద్రతా పరిస్థితిని కొనసాగిస్తూనే ఉందని మరియు మన పౌరుల శాంతి, స్థిరత్వం మరియు భద్రతను నిర్ధారిస్తుందన్నారు. Jai Hind. On the occasion of Army Day 2026, I extend my heartfelt felicitations and warm greetings to all ranks of the Indian Army, our defense civilian workforce, esteemed veterans, Veer Naris, Veer Matas and their families. We solemnly remember and pay tribute to our brave hearts who made the supreme sacrifice in the service of the nation. Their courage, devotion and legacy continue to guide us. I commend the collective resolve and gallant performance of all ranks in Operation Sindoor. We also express deep appreciation to our fellow citizens for their unwavering support to the Indian Army, especially during critical operations. It's a testament to the strength of our integrated national will.
a true example of whole of nation resolve. From Kibitu in the east to Sir Creek at the westernmost edge, and from Siachen at the northernmost point of our nation to Tiruvananthapuram in the south, the Indian Army remains steadfastly deployed 24 hours, 365 days a year, extending support to security imperatives across our island territories as well. Operating in our rarefied high altitude terrain and extreme weather conditions with temperatures ranging from minus 50 degrees centigrade to plus 50 degrees centigrade in deserts, our soldiers safeguard India's sovereignty and territorial integrity with unwavering resolve. Simultaneously, the Indian Army continues to maintain internal security situation, ensuring peace, stability and security for our citizens. Beyond the battlefield, the Indian Army plays a pivotal role in nation building too. Whether it's border area integration, road infrastructure development, skilling and education, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సివిల్ మిలిటరీ లైసెన్స్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, డీజీపీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్మీ, ప్రభుత్వం మధ్య భూ సమస్యలు, ఇతర పాలనాపరమైన అంశాల పరిష్కారంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆర్మీ ఉన్నతాధికారులకు పలు విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రంలో సైనిక స్కూల్ను ఏర్పాటు చేయాలని కోరారు. వివిధ రాష్ట్రాలకు గత 10 ఏళ్లలో 2 అంతకు మించి సైనిక్ స్కూళ్లు వచ్చాయని, కానీ తెలంగాణకు ఈ కాలంలో 1 కూడా మంజూరు చేయలేదని గుర్తు చేశారు. సదరన్ కమాండ్ సెంట్రల్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ కు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని, ఇందులో భాగంగా వికారాబాద్ లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడల్ స్టేషన్ కు 3000 ఎకరాలను కేటాయించినట్లు తెలిపారు. ఆర్మీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య సమస్యల పరిష్కారం కోసం ఆర్మీ వైపు నుంచి ప్రత్యేక అధికారులను నియమిస్తే చర్చలు జరపడం సులభమవుతుందని అన్నారు. అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆకాంక్షించారు. సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గించి పేదలను అధికంగా ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే పేదలకు చేయూతనందించి వారి లక్ష్య సాధనకు తోడ్పడేందుకు P4 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన ప్రకటించారు. సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, సంపన్న సమాజాన్ని నిర్మించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పునరుద్ఘాటించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రణాళికలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. విశాఖపట్నం, అమరావతిలను మెగా నగరాలుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. తిరుపతిలోని చెరువులన్నింటినీ సుందరీకరించి ఈ ఆలయ నగరాన్ని ఒక ప్రాధాన్య వివాహ వేదికగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇక్కడ హోమ్ స్టేలను కూడా ప్రోత్సహిస్తామని చెప్పారు. తిరుపతి విల్ బికమ్ రాబోయే రోజుల్లో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 సిటీస్ ఉంటాయి. మెగా సిటీస్గా డెవలప్ చేస్తాం. ఆ ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అవన్నీ కూడా సిద్దిపేట రూరల్ మండలం మాచాపూర్ గ్రామ చావడి వద్ద గ్రామ వృద్ధులతో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆత్మీయంగా ముచ్చటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, కేసీఆర్ పాలనలో ఉన్న సంక్షేమం ఇప్పుడు లేదని గ్రామస్తులు హరీష్ రావు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ల పెంపు, రైతు బంధు, కరెంటు కోతలపై ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను తమ ఎమ్మెల్యే ఎదుట వెళ్లబోసుకున్నారు. గ్రామస్తుల ఆవేదనను సావధానంగా విన్న మాజీ మంత్రి హరీష్ రావు వారికి ధైర్యం చెప్పారు. రేవంత్ రెడ్డి 4 వేలు ఇస్తాను కదా, 4,000 మరి ఏమైనా 2 ఏళ్ళ మీద 1 నెల అయిపోయింది. 25 నెలలు అయింది. వచ్చేనా 4,000? అదే సరిగా రైతు బంధు 2 సార్లు పడ్డది, 2 సార్లు వచ్చింది. ఈ యాసంగి పడ్డది. ఏమంటారు యాసంగి?
కేసీఆర్ ఇచ్చినట్టు కదా ఆయన 200 టు 2000 చేస్తానని చేసిండు. వీడు 4000 ఆశ చెప్పిండు. అంతే కదా, 4000 ఆశ చెప్పిండు, డబ్బులు ఒట్టేసుకున్నాడు. అయితే ఇక ఈ రైతు బంధు కూడా కొంతమందికి ఎత్తుండు, కొంతమందికి ఎత్తాడు. అయ్యే 2 ఎకరాలు 3 ఎకరాలు ఎత్తాడు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇస్తూ సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం కానుకలు ఇస్తున్నట్లు 2-3 రోజులుగా ఊదరగొడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి ఒక వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగులకు డిఏ, పెన్షనర్కు డిఆర్ను 30 నెలలకు బదులుగా 60 నెలలకు ఇచ్చినట్లు ఈ రోజు ఎల్లో పత్రిక కథనం రాసిందని, కానీ ప్రభుత్వం చేసేది ఒకటి, పత్రికల్లో రాసేది మరొకటిగా ఉందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి, అదేవిధంగా పెన్షనర్స్ కి డిఏ, ఉద్యోగస్తులకి డిఏ, అదేవిధంగా పెన్షనర్స్ కి డిఆర్ అరియర్స్ ని 30 నెలలకు బదులు 60 నెలలు ఇచ్చినట్టుగా ఈరోజు ఈనాడు పేపర్లో చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వము చేసేది ఒకటి, ఈనాడు పేపర్లో రాసేది ఒకటి చూస్తా ఉంటే ఆశ్చర్యంగా ఉంది. మరి పెన్షనర్స్ ఎవరిని అడిగినా కూడా ఎవరికి కూడా 60 నెలలు డిఆర్ అరియర్స్ రాలేదని చెప్పారు. ఓన్లీ 30 monthsకే వచ్చింది కొంతమందికి, అది కూడా రకరకాలైనటువంటి అమౌంట్స్. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉందట. కొంతమందికి 4000 వస్తే, కొంతమంది 10,000 వస్తే, కొంతమందికి 50,000 రావడం ఏంటంటో అసలు కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసి కూడా బిల్ సబ్మిట్ చేసినట్టుగా కూడా అనిపించట్లా. అంటే ప్రభుత్వం ఈ రోజున ఏం చెప్తుంది, ఏదైనా ఒక కొంత డబ్బులు వాళ్ళకి రావాల్సింది ఉద్యోగస్తులకు కానీ పెన్షనర్స్ కానీ ఇస్తుంటే ఏదో కానుకలు ఇస్తున్నట్టుగా చెప్పుకుంటూ వస్తుంది. 2-3 రోజుల నుంచి చెప్తున్నారు సంక్రాంతి సందర్భంగా ఉద్యోగస్తులకి పెన్షనర్స్ కి ప్రభుత్వ కానుక అని చెప్పేసి. అయితే ఆశ్చర్యకరంగా ఉంది. అంటే ఇచ్చేది ఒకటి, చెప్పుకునేది ఒకటి. ఈ రోజు 110 కోట్ల రూపాయలు ఇటు సిపిఎస్ ఉద్యోగస్తులకి, అదే విధంగా పెన్షనర్స్ కి వాళ్ళకు రావాల్సినటువంటి డిఏ అరియర్స్ ఇస్తాము అని చెప్పారు. అదే విధంగా పోలీసు ఎవరైతే ఉన్నారో పోలీసు వాళ్ళకి సరెండర్ లీవ్, వాళ్ళ యొక్క సరెండర్ లీవ్స్ కోసము 110 కోట్లు ఇస్తామని చెప్పారు. అయితే ప్రభుత్వం చెప్పింది ఒకటి, పేపర్లలో వచ్చేది ఒకటి. అయితే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఈ రోజు చాలా మంది పొద్దుటి నుంచి ఫోన్లు చేస్తా ఉన్నారు. సార్ ఈనాడు పేపర్లో 60 నెలలు అంది, మాకు 30 నెలలు వచ్చింది, ఇంకొక 30 నెలలు ఎందుకు రాలేదు అని చెప్పేసి ఎవరిని అడిగినా కూడా అందరికీ 30 నెలలే వచ్చింది. ఈ విధంగా ప్రభుత్వము చేసేది ఒకటి, మరి డంబాలు కొట్టేది ఒకటి. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు టాలీవుడ్ హీరో నాని సూచించారు. తాను అప్రమత్తంగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నానని చెప్పారు. సైబర్ మోసాల నుండి మీ మరియు మీ కుటుంబాల భద్రత కోసం మీరు కూడా అలాగే చేయాలని నాని కోరారు. ఏదైనా అసాధారణమైన లేదా ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను నిషేధించాలన్నారు. అవగాహనను వ్యాప్తి చేయడం ద్వారా మనల్ని మరియు మన సమాజాన్ని సురక్షితంగా ఉంచడానికి కట్టుబడి ఉందామని ఈ సందర్భంగా నాని ప్రజలకు పిలుపునిచ్చారు. Today, cyber fraud doesn't need force. It just needs one careless click. And the damage can go far beyond money. So let's take a pledge. I pledge to stay alert, verify before I act, and to report every suspicious online activity for mine and my family's safety. I am joining the cyber safety movement and taking this as my New Year resolution. मिलकर करेंगे फ्रॉड का फुल स्टॉप. దివంగత అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రారంభించిన సంక్రాంతి అల్పాహార విందును హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సంప్రదాయం 50వ వసంతంలోకి అడుగుపెట్టడం ఈ వేడుకకు మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. 5 దశాబ్దాల క్రితం తన సంస్థ పురోగతికి మూల స్తంభాలైన కార్మికుల పట్ల కృతజ్ఞత చాటుకునేందుకు ఏఎన్ఎస్ సంక్రాంతి రోజున ఈ విందును ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు ఈ సంప్రదాయం అప్రతిహతంగా కొనసాగుతుంది. ఈ సర్వోన్నత వేడుక సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాంగణాన్ని పండుగ శోభ ఉట్టిపడేలా అద్భుతంగా అలంకరించారు. అయితే ప్రతి ఏటా జరిగే కార్యక్రమానికి భిన్నంగా ఈసారి సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులను, పిల్లలను సైతం ప్రత్యేకంగా ఆహ్వానించి వేడుకలను మరింత ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
యజమానులమనే భావన లేకుండా వారంతా స్వయంగా సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు అల్పాహారాన్ని వడ్డించారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ వారి యోగక్షేమాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. యజమాని పనివారు అనే తారతమ్యం లేకుండా అందరినీ సమానంగా చూడాలనే ఏఎన్ఆర్ గొప్ప ఆశయాన్ని ఆయన వారసులు సగర్వంగా ముందుకు తీసుకువెళ్తున్నారని ఈ దృశ్యాలు నిరూపించాయి. ఈ సందర్భంగా స్టూడియో సిబ్బంది వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఎవరో ఒకసారి అడిగినప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ ఎందుకు కట్టారు అంటే పీపుల్ హూ కెన్ డ్రీమ్, ఇక్కడికి వచ్చి వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళ కళలు ఇక్కడ నెరవేర్చుకోవచ్చు అన్నారు. అది సో నిజమైంది. సో మెనీ పీపుల్ వాళ్ళ కెరియర్ ఇక్కడ స్టార్ట్ చేసుకున్నారు. We have to beautify it further with all your support. Akineni family is so sweet. One family అందరూ బాగా చూస్తుంటారు. Happy to part of Annapurna family actually. హ్యాపీ సంక్రాంతి. అండర్ 19 ప్రపంచ కప్ లో 5 సార్లు ఛాంపియన్ అయిన భారత యువ జట్టు తన ప్రస్తావాన్ని విజయంతో ప్రారంభించింది. జింబాబ్వేలోని బులవాయిలో గురువారం జరిగిన తమ తొలి మ్యాచ్ లో అమెరికాపై డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత పేసర్ హెనిల్ పటేల్ 5 వికెట్ల ప్రదర్శనతో అమెరికా బ్యాటింగ్ ను కుప్పకూల్చాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ హెనిల్ పటేల్ తన తొలి స్పెల్ లోనే అమెరికా టాపర్డర్ ను దెబ్బతీశాడు. కేవలం 12 ఓవర్లోనే 35 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి యుఎస్ఏ పేకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత కూడా భారత్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో అమెరికా జట్టు 35.2 ఓవర్లలో 107 పరుగులకే ఆల్అౌట్ అయింది. హెనిల్ పటేల్ 16 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి ఈ టోర్నీలో తొలి 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బౌలర్ గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్ ద్వారా 14 ఏళ్ల 294 రోజులకే అరంగేట్రం చేసి U19 ప్రపంచ కప్ లో ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ త్వరగా అవుట్ అయ్యాడు. కాసేపటికి వర్షం మెరుపుల కారణంగా ఆటకు అంతరాయం కలిగింది. దీంతో భారత లక్ష్యానికి 37 ఓవర్లలో 96 పరుగులుగా నిర్ధారించారు. వర్షం తర్వాత ఆట మొదలవగా భారత్ 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అభిగ్వాన్ ముందుకు వచ్చి విహాన్ మల్హోత్రా కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయ తీరాలకు చేర్చారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము దేశ భవిష్యత్ నిస్వార్థంగా సేవ చేసే యువతపై ఆధారపడి ఉంటుందని వెల్లడి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన 28వ కామన్వెల్త్ స్పీకర్లు ప్రెసిడెంట్ అధికారుల సమావేశం ప్రారంభించి ప్రసంగించిన ప్రధాని మోదీ. ఆది శంకరాచార్య 15 ప్రధాన గ్రంథాల గుజరాతీ అనువాద పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా సనాతన సంస్కృతి సైద్ధాంతిక మరియు ధార్మిక పునాదిని అందించిన దార్శనికుని వ్యాఖ్య. ప్రజల విశ్వాసం సైన్యం యొక్క గొప్ప బలం. శౌర్య సంధ్య కార్యక్రమంలో సైన్యం గొప్పతనాన్ని కీర్తించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆర్మీ డే సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది భారత సైన్యం అంతర్గత భద్రతా పరిస్థితిని కొనసాగిస్తూనే ఉందని వెల్లడి. ఆర్మీ ప్రభుత్వం మధ్య సమస్యలు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆర్మీ అధికారులతో భేటీ. ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు P4 కార్యక్రమం అన్న చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ఆరోగ్య కార్యక్రమం అమలుకు నిర్ణయించినట్లు తెలిపిన సీఎం. మాచపూర్ గ్రామ వృద్ధులతో ఆత్మీయంగా ముచ్చటించిన మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ పాలనలో ఉన్న సంక్షేమం ఇప్పుడు లేదని ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తులు.
డీఏడీఆర్ పై ప్రభుత్వం ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి బకాయిలు చెల్లిస్తూ కానుకలు ఇచ్చామంటూ ఉదరగొడతారా అంటూ నిలదీత. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు సూచించిన టాలీవుడ్ హీరో నాని. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా సంక్రాంతి అల్పాహార విందు. తండ్రి ఆశయాలను గౌరవంగా ముందుకు తీసుకువెళ్తున్న అక్కినేని వారసులు. అండర్-19 వరల్డ్ కప్ లో బోని కొట్టిన టీమిండియా కుర్రాళ్లు. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపు. For more updates, keep watching.